హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా, టేస్టీగా, ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయిపోయే ఈ బీన్స్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాం. మంచి గ్రేవీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి గ్రేవీతో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఇక్కడ బీన్స్ తీసుకొని ఇవి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ బీన్స్ ఇలా మొత్తం అన్నిటిని ఇలా కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని దాన్ని ఇలా మొత్తం నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను ఇక్కడ పండు మిర్చి తీసుకున్నాను, పండు మిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న బీన్స్ ఇందులోకి వేసుకొని అడుగు నుంచి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై కానివ్వాలి. ఇలా మొత్తంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి దీన్ని. ఇది కొంచెం నాకు ఇట్లా అడుగంటినట్టు అయిపోయింది కదా, ఇది ఇలా కలిపేసుకొని మొత్తంగా మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని ఇది మొత్తం కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేటట్లు కలిపేసుకొని ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది, మనకు ఫ్రైకే కదా కావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడితే అంత బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. తర్వాత మూత తీసి దీంట్లోకి స్పూన్తో వేసుకుంటే ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. నేను డైరెక్ట్ చేతితో వేసాను. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే. ఇలా శనగపిండి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా మొత్తం కలిసేటట్లు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో ఫ్రై కానివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మంచిగా దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయితే ఇది మంచిగా గుజ్జు గుజ్జుగా బాగా ఇట్లా మంచిగా రెడీ అవుతుంది చూడండి. తర్వాత ఈ మూత తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
తర్వాత ఇది రోటీ చపాతి రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.